హలో అండి, నమస్తే. సో చామంతి పూల చెట్టు ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల వచ్చేసి వరి పొలం ఉంటుంది అనమాట. చాలా సమ్మర్ వచ్చిందంటే చాలు ఆ వరి పొలం అంతా కోసేస్తారు. కోసేసిన తర్వాత ఆ చల్ల ఇల్లు కూర్చుంటాం. చాలా గాలి అయితే స్వచ్ఛమైన గాలి. అందరూ సిటీలో ఏసీలో ఉంటారు, బట్ ఇక్కడ పల్లెటూరుకి వచ్చి ఇలాగా తోటలో కూర్చుని పొలాల్లో కూర్చుంటే అబ్బా ఆ ఫీలే వేరండి నిజంగా. అసలు సమ్మర్లో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి పండగ కోసం అలాగే వస్తారు. సో ఇప్పుడు నేనైతే వచ్చేసి పండగ అయిపోయిన తర్వాత వచ్చానమాట. ఈ చేను పొలం వచ్చేసి మార్నింగే ఊడ్చారండి. అది కూడా మన తెలుగు వాళ్ళు కాదు, బెంగాలీ వాళ్ళని రప్పించుకుని రైతులు అనేది నాటేపించుకున్నారు పొలాల్లో. ఇవన్నీ కొబ్బరి చెట్లు అనమాట. సో ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఇది ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఇలాగ గిడిచి పారిపోయినట్టు ఆకది ఫ్రెష్గా లేనట్టు వస్తూ ఉంటుంది. కొంచెం వర్షాకాలం కానీ సమ్మర్ అలా అయితే మంచి ఆకు వస్తుంది అనమాట. సో అలాగే బొబ్బా చెట్లు చూస్తూ ఉంటాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తెలియని అదొక ఫీలింగ్ అనమాట. అంటే అత్త వాళ్ళ ఇంటికి వస్తే ఎంతో ఏదో దీంట్లో ఉంటున్నాం ఏదో అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ సొంత ఇల్లు అయినప్పటికీ కూడా పుట్టింట్లో ఉన్నటువంటి అంత ఫ్రీ కానీ ప్రశాంతత కానీ అత్తవారింట్లో మనకి ఎంత ఉన్నా ఎంత ఫ్రీగా ఉన్నా ఎంత ఉన్నా కానీ ఏదో తెలియని ఆనందం నా పిల్లలాగే. సో ప్రతి ఆడపిల్లకి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే బయటికి చెప్పుకోలేరు అనమాట కొంతమంది. సో ఇంటికి వెళ్ళక మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇది వచ్చేసి తెలగపిండి ఆకు అంటారు కదా, సో ఇది అనమాట. సో ఇది తింటే కనుక కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి వెంటనే పడిపోతాయి అని చెప్పేసి అంటారు. చాలా మంచిది. సో ఇలాంటి న్యాచురల్ ఫుడ్ అంతా కూడా మన పల్లెటూరులోనే దొరుకుతుందండి. సో పల్లెటూరు సిటీలో ఉన్న వాళ్ళు ఊరు వాళ్ళు పల్లెటూరు అంటారు, బట్ పల్లెటూరు వాళ్ళని అసలు ఉట్టునే తీసి పడేయకూడదు అనమాట. సో ఇలా చిన్న చిన్న మొక్కలు వేస్తూ ఉంటుంది. సో అలా ఏదైనా కొబ్బరి మొక్క కూడా మొలకొచ్చేస్తుంటే అలా పాతి పెట్టేస్తుంది అనమాట, వదిలిపెట్టదు మా అమ్మ. కొంచెం మొక్కలు పిచ్చి ఎక్కువ. చెరుగ్గడ్డలు సంక్రాంతికి చెరుగ్గడ్డలు బాగా దొరుకుతాయి. సో నా చిన్నప్పుడు అయితే చెరుగ్గడ్డలు తినే బతికేవాళ్ళం అనమాట. సో రోజుకి ఎన్ని చెరుగ్గడ్డలు అంటే అన్ని చెరుగ్గడ్డలు తినేవాళ్ళం. తేనెపాకం కూడా, మీకు ఎవరికైనా తేనెపాకం తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇప్పుడైతే నేను చాలా మిస్ అవుతున్నాను. దిబ్బరొట్లో వేసుకుని తేనెపాకం ముంచుకుని తింటే ఉంటుందండి, ఆ టేస్ట్ వేరనమాట. సో ఇక్కడ వచ్చేసి గోరంతా కోసేసాం కదా, ఇక్కడ మా చెల్లి వచ్చేసి మిక్సీ పెట్టేస్తుంది. సో పెట్టుకోవాలి. బట్ నాకైతే పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు. అక్క పడుకుంది అనమాట, జస్ట్ తనకు కొంచెం హెల్త్ బాగుందని. ఇక్కడ వచ్చేసి నా చిన్న కూతురు వచ్చేసి డ్యాన్స్ తెగేస్తుంది అనమాట, చెల్లి వాళ్ళ పిల్ల. జస్ట్ ఒక చిన్న క్లిప్ తీశాను. సో వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా చూసుకుంటారు కదా, సో ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఏ ఆడపిల్లైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే. సో మీకు కూడా ఫీలింగ్ కలిగితే తప్పకుండా లైక్ అయితే